సొంత ఇల్లు అప్పు లేకుండా కొనడం 10 సంవత్సరాల్లో సాధ్యం చేసుకోండి. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇల్లు కొనాలనే ఆలోచన ఒక దశాబ్దం పాటు పోస్ట్పోన్ చేస్తే వనగూడే ప్రయోజనాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా ఇన్కమ్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిన వెంటనే ఎదుర్కొనే ప్రెషర్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ సొసైటీ ఈజ్ హౌస్ పర్చేస్. ఇప్పటి వరకు చదువులో ఉన్న పిల్లలు అప్పుడే ఇల్లు కొనుక్కోవాలి, జీవితంలో కొనలేమో అనే బలవంతపు కొనుగోళ్లు మెజారిటీ ఆఫ్ హౌసింగ్ లోన్స్. దానికి తోడు విరివిగా లిబరల్ టర్మ్స్తో దొరుకుతున్న అప్పులు మరో కారణం. మూడవది, ఏదో రకంగా ఆదాయం ఎంతో కొంత రెంట్ వస్తుంది అనే ఆశ. నాలుగోది, ఇల్లు లేకపోతే అదేదో సొసైటీలో చిన్న చూపుతో చూస్తారనే భయం. ఐదవది, డబ్బు చేతిలో ఉంటే ఖర్చు అవుతుందనే భయం. 6, ట్యాక్స్ ఎగ్జంప్షన్ వర్తిస్తాయని కనుక. 7, కళ్లకు కనబడే ఆస్తులే అసలైన ఎసెట్స్గా, ఫైనాన్షియల్ ఎసెట్స్ అంటే చిన్న చూపు మొదలగునవి. వెరసి అనతి కాలంలోనే ఇంటి ఈఎంఐ అనే ఊబిలో చిక్కుకొని 20 to 30 ఇయర్స్ పాటు కొట్టుమిట్టాడుతూ జీవితం వెళ్ళగొడతారు. అలా కాక మీ హౌస్ బయింగ్ ప్రపోజల్ ఒక దశాబ్దం పాటు పోస్ట్పోన్ చేసి ఇల్లు కొంటే కట్టే ఈఎంఐని ఎస్ఐపిగా కంటిన్యూ చేస్తే ఆ తర్వాత మీ సొంత డబ్బుతోనే లోన్ ఏమీ లేకుండానే సొంత ఇల్లు స్వాధీనం చేసుకోగలరు. ఫ్యూచర్లో 10 years తర్వాత రీపేమెంట్ ఆబ్లిగేషన్ లేకుండా ఆనందకరమైన జీవితం ఆనందించే వీలుంటుంది. ఈ విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, ఏ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. నమస్తే, వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. వీడియో వివరాల్లోకి వెళ్లే ముందు పర్సనల్ ఫైనాన్స్ సర్వీసెస్కు సంబంధించిన వివరాల కొరకు చివరి వరకు తప్పక చూడండి. మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 20 ఏళ్ల కోసం తీసుకునే హౌసింగ్ లోను 10 years డిఫర్ చేసి తీసుకుంటే జరిగే అడ్వాంటేజ్ గురించి నేను ఒక ఎక్సెల్ ఫార్మాట్లో మీకు వివరిస్తున్నాను. ఇందులో కొన్ని ఎజంప్షన్స్ చేశాను. ఆ ఎజంప్షన్స్ ఏమిటంటే, ప్రాజెక్ట్ కాస్ట్ అంటే హౌస్ లోన్, హౌస్ రిక్వైర్మెంట్ 1 crore తీసుకున్నాను. మార్జిన్ 10%, అంటే 10 lakh rupees మీ వైపు నుంచి మార్జిన్ కట్టవలసిన అవసరం ఉంది. 90% బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారని ప్రెజ్యూమ్ చేశాము. దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5%గా తీసుకున్నాము. మీరు ఈ పొదుపు చేసిన అంటే ఈఎంఐ బదులు ఎస్ఐపిగా మార్చే అమౌంట్ చేసే ఇన్వెస్ట్మెంట్ మీద మీకు వచ్చే ఆదాయం 15%గా తీసుకున్నాం. 15% ఎక్కువ అనిపిస్తుందా? కాదు. మన ఇండియాలో మోర్ దాన్ 20 మ్యూచువల్ ఫండ్ హౌసెస్ బిట్వీన్ 20 to 26% 20 ఏళ్ల పాటు జనరేట్ చేశాయి. అటువంటి ఫండ్ని సెలెక్ట్ చేసుకొని వేసుకోవాలి. దానికి కాను మీ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని కలవండి. దే విల్ గైడ్ యూ ప్రాపర్లీ. మీ 20 ఏళ్ళు మీరు తీసుకున్న టెన్యూర్ అంటే 240 నెలల పాటు మీరు కట్టవలసిన ఈఎంఐ 78,104 rupees పర్ మంత్. దాన్ని ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ పేయింగ్ ఈఎంఐ ఫర్ 20 years, ఒకవేళ మీరు ఈఎంఐగా కానీ 20 years కడితే టోటల్గా మీరు కట్టే అమౌంట్ 1,87,44,960. దానికి మీరు హౌస్ పోస్ట్పోన్ చేయడం వల్ల మీరు కట్టే మార్జిన్ మనీ 10 lakh rupees అలాగే ఇన్వెస్ట్ చేస్తారు అదే ఫండ్. ఓకే, మీ హౌస్ వాల్యూ అంటే మీరు కన్స్ట్రక్ట్ చేయబోయే హౌస్ ఇన్ఫ్లేషన్ 7%గా తీసుకున్నాం. ఇవి మా ప్రెసెంప్షన్స్. దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేసిన 10 lakh rupees మార్జిన్ 10 yearsలో at the rate of 15%
40,45,558 రూపీస్ అవుతుంది. మీరు ఈఎంఐగా కట్టే అమౌంట్ ఎస్ఐపిగా కన్వర్ట్ చేసుకుంటే దట్ ఈస్ 78,104 రూపీస్. ఫర్ 10 years 120 months కడితే దాని వాల్యూ ఇట్ కమింగ్ టు 2,17,64,248. అంటే టోటల్గా ఇది మీ మార్జిన్ మనీ ద్వారా వచ్చిన 40 లక్షలు కలుపుకుంటే మీకు టోటల్గా మీరు అక్యుములేట్ చేసే అమౌంట్ 2,58,09,805 రూపీస్. మీ ఇంటి వాల్యూ కూడా పెరుగుతుంది కదా. మీరు 1 crore కొనే హౌస్ 10 years తర్వాత 1 crore ఉండదు కాబట్టి అది @7% మనం ఇన్ఫ్లేట్ చేస్తే దాని వాల్యూ 1,76,71,514 రూపీస్ అవుతుంది. ఈ అమౌంట్ మీరు అక్యుములేట్ చేసిన 2,58,00,000 నుంచి తీసేస్తే you will have a surplus amount of 61,38,292 రూపీస్. దీన్ని మీరు డ్రా చేసుకోవచ్చు, లేదా మీరు ఫర్దర్గా కాంపౌండ్ అవ్వడానికి ఇన్వెస్ట్మెంట్ చేసి అలాగే వదిలేయచ్చు. అంతేకాదు, మీరు 10 ఏళ్ళు మాత్రమే సేవ్ చేశారు. హౌసింగ్ లోన్ కంటిన్యూ చేస్తుంటే ఇంకొక 10 ఏళ్ల పాటు 78,104 రూపాయల చొప్పున కట్టవలసిన అవసరం ఉంది. అది కట్టవలసిన అవసరం లేదు. అది మీ సొంతానికి వాడుకోవచ్చు. లేదు, కంటిన్యూ చేస్తే మీ ఫార్చ్యూనే మారుతుంది. ఈ విషయాన్ని గమనించారని ఆశిస్తున్నాను. ఇది ఎవరైనా క్యాలిక్యులేట్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రజెంట్ చేసింది మీ రిటర్న్ 15%. అది ఏమీ తెలియకపోతే మీకు ఎక్కువ అనిపిస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ లేదా వాటి పెర్ఫార్మెన్స్ గురించి కానీ తెలిసిన వారు ఎవరైనా 15% సాధించడం అనేది ఈజీ అని చెప్తారు. మీరు చేయవలసింది హౌసింగ్ లోన్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఈఎంఐ, సింప్లీ యూ హ్యావ్ టు గో ఫర్ ఎస్ఐపి. Do it. See the revolutionary change in your prosperity. ఈ వీడియోలో పొందపరిచిన విషయాల గురించి ఫర్దర్ డౌట్స్ క్లారిఫికేషన్ కొరకు పైన కనబడుతున్న వాట్సాప్ నంబర్కు మిస్డ్ కాల్ చేస్తే మా టీం మెంబర్స్ మీకు కాల్ చేసి మీ కొరకు ఏర్పాటు చేసే ఫ్రీ జూమ్ మీటింగ్ స్లాట్ బుక్ చేసుకోగలరు. ఈ వీడియో ముఖ్యంగా యంగ్ చాప్స్కు చేరే విధంగా షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మరింత ఫైనాన్షియల్ నాలెడ్జ్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. జై హింద్, జై భారత్.